అందరికీ నమస్కారం। ఈ రోజున చాలా మంచి రోజు। ఈ సందర్భంగా నేను మరియు మా మిత్ర బృందం అందరూ కూడా తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో చేరే నిర్ణయాన్ని ప్రకటించడానికి ఈ రోజున పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారి ఆఫీసుకు రావడం జరిగింది। ఈ సందర్భంగా త్వరలోనే ఆంజనేయులు గారి నేతృత్వంలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను మా మిత్ర బృందం అందరం కూడా అతి త్వరలో గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, ఆంజనేయులు గారి సమక్షంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అదేవిధంగా మొట్టమొదటిగా జనసేన తెలుగుదేశం కంబైన్డ్ అభ్యర్థిగా వినుకొండ నియోజకవర్గం నుంచి నిన్ననే ప్రకటించినటువంటి జీవి ఆంజనేయులు గారికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తాము। వారిని మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలిపించుకునేదానికి మేమంతరం కూడా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాం। మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసేది, ఈ రోజున ఈ పార్టీలో మేము రావడానికి ఉన్నటువంటి ఆవశ్యకతను కూడా మీ అందరూ కూడా వివరించాల్సిన బాధ్యత నా మీద ఉంది। మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా వివిధ పదవుల్ని సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు కూడా మేము అనుభవించడం జరిగింది। జిల్లా అధ్యక్షుడిగా కూడా ఇక ఆంజనేయులు గారు తెలుగుదేశం అనుకుంటే నేను కాంగ్రెస్ తరఫున 7 సంవత్సరాల పాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాం। మరి ఆ విధంగా జిల్లా స్థాయిలో పనిచేసినటువంటి మేము అనివార్య పరిస్థితుల్లో 2019లో వైసీపీలోకి రావడం జరిగింది। ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా మరి వైసీపీలోనే ఉంటూ కొనసాగుతూ ఈ రోజున మళ్ళా ఎన్నికల సమయం ముందు మేము తెలుగుదేశంలో రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది। దానికి ఒకే ఒక కారణం, దయచేసి ఇదందరూ కూడా వినాలి। ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రస్తుతం ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి దమనకాండ, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, దురుస్తుతనం, తప్పుడు కేసులు పెట్టించడం, రైతు నాయకుడైనటువంటి సొసైటీ మాజీ అధ్యక్షుడైనటువంటి గరుపు నరేంద్ర గారిని అన్యాయంగా కేసులో పెట్టి 15 రోజుల పాటు సంక్రాంతి పండుగ సందర్భంలో మరి ఆయన అక్రమ కేసు పెట్టించినటువంటి దాన్ని నేను ఆ రోజునే ఖండించి, ఈ రోజు కాదు, ఆ రోజునే ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళాను। ఆ జైల్లో పెట్టించినటువంటి సంఘటనలో మేము ఎంపీ గారు కలిసి మరి అక్కడ ఉన్నటువంటి సిఐని కూడా దర్యాప్తు జరిపి సస్పెండ్ చేయించడం జరిగింది। ఆ తదుపరి మరలా ఈ ఎమ్మెల్యే గారు అతనికి పోస్టింగ్ తీసుకొచ్చి పందానికి ఇదే నియోజకవర్గంలో తప్పు చేసినటువంటి వ్యక్తిని కూడా మరలా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది। అదేవిధంగా ఒక గౌరవనీయుడైనటువంటి ఒక డాక్టర్ లతీష్ రెడ్డిని మాచర్లలో మా అందరి సమక్షంలో మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అందరి సమక్షంలో ఒక దుర్భాషలాడటం జరిగింది। అది కూడా పైకి తీసుకెళ్ళడం జరిగింది। దాని మీద అందరికీ నమస్కారం। ఈ రోజున చాలా మంచి రోజు। ఈ సందర్భంగా నేను మరియు మా మిత్ర బృందం అందరూ కూడా తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో చేరే నిర్ణయాన్ని ప్రకటించడానికి ఈ రోజున పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారి ఆఫీసుకు రావడం జరిగింది। ఈ సందర్భంగా త్వరలోనే ఆంజనేయులు గారి నేతృత్వంలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను మా మిత్ర బృందం అందరం కూడా అతి త్వరలో గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, ఆంజనేయులు గారి సమక్షంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అదేవిధంగా మొట్టమొదటిగా జనసేన తెలుగుదేశం కంబైన్డ్ అభ్యర్థిగా వినుకొండ నియోజకవర్గం నుంచి నిన్ననే ప్రకటించినటువంటి జీవి ఆంజనేయులు గారికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తాము। వారిని మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలిపించుకునేదానికి మేమంతరం కూడా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాం। మరి ఈ సందర్భంగా
మీ అందరూ కూడా మనవి చేసేది, ఈ రోజున ఈ పార్టీలో మేము రావడానికి ఉన్నటువంటి ఆవశ్యకతను కూడా మీ అందరూ కూడా వివరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా వివిధ పదవుల్ని సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు కూడా అనుభవించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా కూడా ఇక్కడ ఆంజనేయులు గారు తెలుగుదేశం అనుకుంటే నేను కాంగ్రెస్ తరఫున 7 సంవత్సరాల పాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాం. మరి ఆ విధంగా జిల్లా స్థాయిలో పనిచేసినటువంటి మేము అనివార్య పరిస్థితుల్లో 2019లో వైసీపీలో రావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా మరి వైసీపీలోనే ఉంటూ కొనసాగుతూ ఈ రోజున మళ్ళా ఎన్నికల సమయం ముందు మేము తెలుగుదేశంలో రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. దానికి ఒకే ఒక కారణం, దయచేసి ఇదందరూ కూడా వినాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రస్తుతం ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి దమనకాండ, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, దురుస్తుతనం, తప్పుడు కేసులు పెట్టించడం, రైతు నాయకుడైనటువంటి సొసైటీ మాజీ అధ్యక్షుడైనటువంటి గడుపు నరేంద్ర గారిని అన్యాయంగా కేసులో పెట్టి 15 రోజుల పాటు సంక్రాంతి పండుగ సందర్భంలో మరి ఆయన అక్రమ కేసు పెట్టించినటువంటి దాన్ని నేను ఆ రోజునే ఖండించి, ఈ రోజు కాదు, ఆ రోజునే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఆ జైల్లో పెట్టించినటువంటి సంఘటనలో మేము ఎంపీ గారు కలిసి మరి అక్కడ ఉన్నటువంటి సిఐని కూడా దర్యాప్తు జరిపి సస్పెండ్ చేయించడం జరిగింది. ఆ తదుపరి మరలా ఈ ఎమ్మెల్యే గారు అతనికి పోస్టింగ్ తీసుకొచ్చి పందానికి ఇదే నియోజకవర్గంలో తప్పు చేసినటువంటి వ్యక్తిని కూడా మరలా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక గౌరవనీయుడైనటువంటి ఒక డాక్టర్ లతీష్ రెడ్డిని మాచర్లలో మా అందరి సమక్షంలో మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అందరి సమక్షంలో ఒక దుర్భాషలు ఆడటం జరిగింది. అది కూడా పైకి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద నేను ఇప్పుడు కూడా చెబుతున్నా, ఈరోజు కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా? ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, మన హైవేలు కానీ, అన్నిటికీ ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేదానికి, మన పోలాపల్లి రిజర్వాయర్ నిర్మించేదానికి చక్కటి అవకాశం ఏర్పడిందని ఒక నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని ఆయన చేస్తాడని ఒక నమ్మకంతో ఈరోజు మేము పార్టీలో రావడం జరుగుతుంది. దానితో పాటు 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేస్తే జీవి ఆంజనేయులు గారు ఏ రోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కాల, ఏ రోజు అవినీతి ఆరోపణలు లేవు, ఏ రోజు దౌర్జన్యాలు లేవు. మేము పార్టీల పరంగా తలపడినప్పటికీ గౌరవించుకునే పరిస్థితి ఉండేది. ఆంజనేయులు ఎదురుపడ్డా నేను గౌరవించేవాడు, నేను ఎదురుపడ్డా ఆయన గౌరవించేవాడు, యలమందరావు గారు ఎదురుపడ్డా మేము గౌరవించేవాడు. నేను యలమందరావు గారు పోటీ చేసుకున్నాం, ఆంజనేయులు గారు సతీమణి గారు మేము పోటీ చేసుకున్నాం. గెలుపుకోవడంతో సంబంధం లేకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని మేము ఈ రోజున నెలకొల్పాం. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లాంటి అపార అనుభవం ఉన్న వ్యక్తిని ఒక్క మాట కూడా మేము అనేరు కాంగ్రెస్. ఎందుకంటే ఆయన అనుభవం గొప్పది. ప్రజల తీర్పు వ్యతిరేకంగా ఇవ్వచ్చు కానీ వ్యక్తులను అవమానపరచకూడదు. అది నేను ఈ శాసనసభ్యుడు కూడా చెప్పాను. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించగాకండి, ఆంజనేయులు గారిని వ్యక్తిగతంగా దూషించగాకండి. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో కానీ ఇప్పుడు కానీ కళ్ళజోళ్ళకు సంబంధించి కథలు చెప్పొద్దు. ఆంజనేయులు గారు కళ్ళజోళ్ళలో డబ్బులు తీసుకున్నారని నువ్వు చెబుతా ఉన్నావు అంటే మల్లికార్జునరావు నేను కూడా చేశాను, రాజీవ్ ఫౌండేషన్ తరఫున నేను కూడా తప్పు చేసినట్ట, నేను కూడా డబ్బులు తీసుకున్నట్ట అని నేను అనేక సందర్భాల్లో ఆయనకు చెప్తే ఆయన ఏ రోజు వినిపించుకోలేదు. నేను మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా చెబుతున్నా, శివశక్తి ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి కళ్ళజోడు కానీ కంటి ఆపరేషన్లు కానీ మనస్ఫూర్తిగా ఆయన చేశారు, నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా పోటీపడి ఆ రోజు ఆయనతో పాటు చేయలేకపోయినా కొంతమేరకు కళ్ళ ఆపరేషన్లు చేయించాము, కళ్ళు చేయించి ఎక్కడ అవినీతి ఉండదు. అది అంధత్వ నివారణ సంస్థ ఒక 1000 రూపాయలని ఆ శంకరకంటి హాస్పిటల్ వాళ్ళకి ఇస్తుంది. అది డైరెక్ట్ వాళ్ళకి వెళ్తాయి. మిగతా ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ కళ్ళజోళ్ళు కానీ, ఇవన్నీ కూడా షామియానాలు కానీ, భోజనం ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో శివశక్తి ఆంజనేయ ఫౌండేషన్ కానీ, రాజీవ్ ఫౌండేషన్ ఎవరు చేసినా వీరు భరించాలి. ఇది నా వ్యక్తిగతంగా నేను చేసినటువంటి దాన్ని, నేను నమ్మినటువంటి దాన్ని, నేను చూసినటువంటి దాన్ని నేను చేశా కాబట్టి ఆ ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఈ విధంగా చేసేటటువంటి మంచి పనిని, ఎక్కడైతే చేసేటటువంటి సేవను కూడా ఒక దుర్మార్గమైన ఆలోచనలో తీసుకెళ్లే పద్ధతి మంచిది కాదు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పైగా వ్యక్తిగత దోషణ ఏంటండి అది? బురిడి బాబా, ఆ బాబా, ఈ బాబా, నువ్వే బాబావి, ఎందుకు వ్యక్తిగత ఆరోపణ? గ్రాడ్యుయేటు, 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి,
నువ్వు బ్రహ్మాండంగా ఎమ్మెల్యేగా ఉన్నావు, మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, మన వ్యక్తిగత దోషణం తప్ప. నేను ఆ రోజు ఖండించా, ఈ రోజు ఖండిస్తున్నా, రేపు కూడా ఖండిస్తా. ఉన్నటువంటి వ్యక్తులు ఎవరం కూడా వ్యక్తులుగా అగౌరవంగా మాట్లాడుకోవద్దు. లోపాలుంటే ఖచ్చితంగా మనం చెప్పుకుందాం. నువ్వు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే నువ్వు తప్పనిసరిగా చెప్పు. మేము చేసిన అభివృద్ధి ఏదైనా అంటే మేము చెప్తాం. కాంగ్రెస్లో టీడీపీ హయాంలో వారు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే ఆంజనేయులు గారు చెప్తారు. ఇలాంటి మంచి సాంప్రదాయాన్ని, మంచి సంస్కృతిని తీసుకురావాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అక్కడ ఎక్కడా మార్పు లేదు. ఈ మార్పు లేదు కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే ఆ శాసనసభ్యుని మార్చడం తప్ప ఇంకా మార్గం లేదు. ఆ మార్చే దానికోసమే ఈ రోజున ఈ పార్టీలోకి నేను రావడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. తప్పనిసరిగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరీ ముఖ్యంగా ఒకటి కూడా నేను ఫైనల్గా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం, ఆయన అకుంఠిత దీక్షతో చేసినటువంటి పనులు మనస్ఫూర్తిగా మేము గౌరవించి పార్టీలోకి వస్తున్నాం. మంచి వ్యక్తి అయినటువంటి ఆంజనేయులు గారిని సపోర్ట్ చేసేదానికి వస్తున్నాం తప్ప ఎటువంటి ఆర్థిక పరమైన అంశాలు లేవు. రేపు ఎందుకంటే మళ్ళీ ఆంజనేయులు గారు మల్లికార్జునరావుకి 5 కోట్లు ఇచ్చానని చెబుతుడు. ఏ దుర్మార్గానికైనా వాడబడుతుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అతనికి ఆరోపణలు చేయటం తప్ప సాక్ష్యాలు ఎక్కడ ఉండవు. కొబ్బరికాయ కొడదాం రాయా అంటే రాడు. ఎందుకు రావు నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి? నేను అడుగుతున్నా. నేను రూపాయి తీసుకోలేదు నీ దగ్గర కానీ, శ్రీకృష్ణదేవరాయల దగ్గర, రేపు ఆంజనేయుల గారి దగ్గర కూడా తీసుకోరు. నేను ఎక్కడైనా కొబ్బరికాయ కొడతాను రా, నువ్వు తీసుకుంటాను కొట్టు, లేదు రైతుతో నేను బాగాలేదని నువ్వు కొట్టు. ఇవన్నీ కూడా ఖండిస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు కన్నా అతను ఎన్నికల సమయం రాబోతుంది. దయచేసి వ్యక్తిగత ఆరోపణలు మానుకొని గౌరవంగా నీ ఎవరు ఎలక్షన్ క్యాంపెయిన్ వాడు చేసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లా అండ్ ఆర్డర్ అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇది ఖచ్చితంగా ఈ సమయంలో చెప్పాలా. ప్రతి సందర్భంలో కూడా మేము చెబుతామన్నా. మేము శాసనసభ్యుడిగా నేనున్నప్పుడు ఆంజనేయులు గారు ధర్నా చేస్తూ ఉంటే శుభోత్సవ సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు రామకోటేశ్వరరావు గారు, లాయర్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ రోజు మేము వారు చేసేటటువంటి ధర్నాకి న్యాయమైన ధర్నా రైతుల కోసం చేస్తానని వీరాంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళు మైక్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు గౌరవించి మేము పక్కన నేను రాజమోహన్ రెడ్డి గారు వెళ్ళాం. అది సాంప్రదాయం. అదేవిధంగా ఎమ్మెల్యేగా యలమందరావు గారు ఉన్నప్పుడు నేను ధర్నా చేస్తుంటే మేము చేసేటటువంటి విద్యుత్ ఛార్జీలకి వ్యతిరేకంగా మేము చేస్తాం, ఆయన పక్కకి వెళ్ళారు. నిన్న వీళ్ళు ధర్నా చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. నీకు అవసరం ఏంటి, అక్కడికి వెళ్ళటం ఏంటి? దానికి కూడా అంటే ఆ రోజు నువ్వు సమర్థించావని. నేను అందుకు సమర్థించలా. నేను ఇప్పుడు కూడా చెబుతాను, నేను ఏ రోజు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి నేను సమర్థించను. తప్పనిసరిగా ఆ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి గంగినేని అంజయ్ గారు లాంటి ఒక మంచి రైతుని అడ్డగోలుగా తలకాయ పాల్గొట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి షమీం గారు, అంతకుముందు మరి ఈ గ్రామానికి 2 పర్యాలు సర్పంచ్ చేసినటువంటి పఠాన్ కాసిం గారి గారు, వాళ్ళ అబ్బాయి అయూబ్ ఖాన్ గారు, వీళ్ళందరూ ఉంటే పెద్దలు కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఏకపక్షంగా కొట్టుకోవడం ఏంటి, కొట్టుకోవడానికి మేము సమర్థించడం ఏంటి? ఇప్పుడు అక్కడ ఎవరైనా కుర్రోలు కొట్టుకోవచ్చు, తప్పులేదు. మేము ఖండించాలి. నేనైనా, ఆంజనేయులు గారైనా, ప్రభనాయుడు గారైనా, ఇంకొకరైనా మేము దాన్ని సమర్థించి ఆయన మీద దెబ్బడితే నా మీద దెబ్బడిద్దని, రేపు ఆ మిత్రుడి మీద దెబ్బడితే ఆయనని ఈయన దెబ్బడితే ఈయనంటే ఇది లాంటి అటు ఎడిపోవాలా? లేదా కొట్టుకోదలుచుకున్నాం అనుకో, డైరెక్ట్గా మనం కొట్టుకుందాం. ఎందుకు అసలు వీళ్ళందరూ ఎందుకు, ఈ కార్యకర్తలు ఎందుకు, ఈ ప్రజలు ఎందుకు, జనం ఎందుకు? ఆ విధంగా కొట్టుకోదలుచుకుంటే శివస్వామి సెంటర్లో అక్కడ కొట్టుకుంటే అంతతో పోతుంది కదా ఈ బాధ. దయచేసి కార్యకర్తలను కానీ, ఏ పార్టీ కార్యకర్తలను కానీ, రైతులను కానీ, ప్రజలను కానీ మనం మాత్రం వాళ్ళని ఉద్రేకపరిచి ఆ ఉద్రేకం మీద మనం ఏదో ఓట్లు తెచ్చుకోవాలనుకోవడం చాలా అవివేకమైన చర్య. మొట్టమొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు సోదరులు లేనటువంటి చాలా తెలివికలైనటువంటి నియోజకవర్గం. ప్రజలు చాలా తెలివికల ఓటర్లు ఉన్నారు ఇక్కడ. అందరినీ గమనిస్తున్నారు, మన వ్యక్తిత్వాన్ని గమనిస్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో అందరూ శాంతిగా ఉండి ఎన్నికలను సజావుగా జరిపించుకొని ఆ భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఎవరికో లభిస్తే వారు అవుతారు. తప్పనిసరిగా నేనైతే నమ్ముతున్నా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, అదేవిధంగా ఆంజనేయులు గారు ఇక్కడ శాసనసభ్యులు అవుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నేనైతే కష్టపడి పనిచేసి నాతో పాటు వచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా ఈ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల నుంచి మాకు సంబంధాలు ఉన్నాయి. వారందరూ కూడా వాస్తవాలు చెప్పి ఇక్కడ నేనేదో దూషించి కాదయ్యా, దౌర్జన్యం కాదు, వాపిస్తారు. తప్పనిసరిగా నేనైతే చెప్పినటువంటి వాటి కట్టుబడి ఈ ఆర్థికపరమైన అంశాలకు కానివ్వండి, ఈ రైతుకు సంబంధించినటువంటి అంశాలకు కానీ ఎక్కడ వచ్చైనా కొబ్బరికాయ కొట్టడానికి రెడీగా ఉన్నా. నువ్వు రెడీ ఉంటే చెప్పు, వెళ్దాం. ప్రజలు ఎవరు వద్దు, నువ్వు నేనే వెళ్దాం, కృష్ణదేవరాయని పిలుద్దాం, కొబ్బరికాయలు కొడదాం, భగవంతుడు నువ్వు నమ్మినటువంటి నీ వెంకటేశ్వర స్వామి కాడ కొడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా మనం అందరం ముందుకు పోదామని తెలియజేస్తూ
మరి ఈరోజు నాతో పాటు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇంకా చివరిగా ఇంకోటి కూడా చెప్తున్నానయ్యా, మేము పార్టీలో చేరిన తర్వాత కూడా ఒకటే చెప్తున్నాను, ఇక్కడ కష్టపడి నష్టపోయినటువంటి అనేక మంది టీడీపీ కార్యకర్త నాయకులు ఉన్నారు. వారిని అందరూ కూడా తప్పనిసరిగా ఆంజనేయులు గారు గౌరవిస్తారు. నేను కూడా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఖచ్చితంగా మంచి సలహాలు నేనైతే ఒకటే కోరుతాను, ఈ పార్టీలు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం మాత్రం దయచేసి నేను రావటం లేదు. నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఆంజనేయులు గారు ప్రపోజ్ చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, నాకు అవకాశం ఉండి నేను చేయగలుగుతానని నమ్మకం ఉంటే నాకు చేయడం తప్ప మీ అనుభవం కోసం, ఈ ఆంజనేయులు గారి మంచితనం కోసం నేను పార్టీలోకి వస్తాను చెప్పడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా మీడియా మిత్రులు అందరూ సరఫరాలు చెబుతున్నా, పార్టీ పదవుల కోసం ఆశపడి రావటం లేదు, ఎటువంటి కమిట్మెంట్ లేదు, మా మధ్య ఎటువంటి ఒప్పందాలు లేవు. స్వచ్ఛందంగా మేము పార్టీలోకి వస్తున్నాం. ఆర్థికపరమైన ఒప్పందాలు లేవు, అదేవిధంగా పదవులకు సంబంధించిన ఒప్పందాలు కూడా లేవని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసి త్వరలోనే గౌరవనీయ చంద్రబాబు గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, ఆంజనేయులు గారి సారథ్యంలో కృష్ణదేవరాయలు గారు, మేము, మా మిత్రులందరం అందరం కూడా పార్టీలోకి చేరతామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు. వారు చేసినటువంటి అభివృద్ధిని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ద్వారాగా ఇవాళ వరకపూర్చలకు అనుమతులు తీసుకొచ్చిన మాట వాస్తవా కాదా? అదేవిధంగా ఇది నేషనల్ హైవే చేసినటువంటి 544D నెంబర్ కూడా మన కేటాయించి పేరు ఇది కూడా ఇచ్చారు, అది వాస్తవా కాదా? అండర్ పాస్లకు సంబంధించి చేటగట్పాడు దగ్గర అది కేంద్ర ప్రభుత్వం అని ఎంపీ గారు చేశారా లేదా? ఎందుకంటే ఎంపీ గారు చేసినటువంటి పనులు కూడా నా అకౌంట్ వేసుకుంటా అంటే ఇది ఎక్కడ న్యాయం? గుడకమైన బిజ్జీలు అవి కూడా శాంక్షన్ చేశారు. అదేవిధంగా మన హైవేకి సంబంధించి బైపాస్ రోడ్డు కూడా ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇట్లాంటి పనులు చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న నియోజకవర్గం తరఫున రేపు వారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, ఆంజనేయులు గారు వారికి కూడా మళ్ళీ అవకాశం ఇస్తారని నేను నమ్ముతామని. అలాంటి మంచి వ్యక్తిని కనుక మనం తీసుకొచ్చుకున్నట్టయితే ఈ సంస్కృతి, నువ్వు ఒక పార్లమెంటు సభ్యుడు ఏ విధంగా ఉండాలండి? మీసాల మీద చేతులు ఏంటండి? మొన్న ఒక మిత్రులు వచ్చారు, అరే నువ్వు మీసం చేసేది ఏంటి, తొడగొట్టేది ఏంటి? అసలు ఆ సభలో ఈ శాసనసభ్యుడు సిగ్గుపడుతున్నావా? వినుకున్న శాసనసభ్యుడు అంటే నేనైనా, ఆంజనేయులు గారైనా, యలమందరావు గారైనా, రాజకుమార్ అయినా మేము నలుగురిని బతికే ఉన్నాం. ఇదేంటయ్యా పెద్ద సభలో అందుకైనా రెడీ, ఇందుకైనా రెడీ, ఇందుకైనా రెడీ, ఏంటది? ఏంది ఆ భాష? అసలు ఏంటి నీ వయసు అంతా? 40 సంవత్సరాల యువకుడు, చదువుకున్న వ్యక్తి, గౌరవమైనడు, కరప్షన్ లేనోడు, అలాంటి మంచి వ్యక్తిని పెట్టుకొని వ్యక్తిగత దోషం ఏంటి? స్ట్రైట్గా మాట్లాడేదాన్ని ఉంటే నిండు సభలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఆ విధంగా అవమానించడం అనేది ఎంతవరకు ధర్మం? నిన్ను అవమానించలేరా? నిన్ను అనలేరా? నువ్వు దేంతో సమానం? ఆయన చదువులో నువ్వెంత? ఆర్థిక పరమైన అంశం ఏంటి నీ ఇది? ఆయన ఆస్తులు నువ్వెంత? ఆయన పదవులో నీ ఎంత? ఇవన్నీ కూడా వస్తాయి ప్రజల్లో. కాబట్టి ఏ పార్లమెంట్ ఎన్నికలో వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా, గౌరవమైన భాష మాట్లాడండి. మీసాల మీద చేతులు వేయొద్దు, దయచేసి రెచ్చగొట్టవద్దు, ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేయొద్దు. మనం అందరం కూడా పద్ధతిగా వెళ్దాం, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్దాం. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు గెలుస్తాం, ప్రజల తీర్పుని శిరసా వహిస్తామని సందర్భంగా మనవి చేస్తూ ముగిస్తాం.